కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2 రోజుల క్రితం తెనాలిలో నిరసన శాంతి ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజన సింహాను మైనార్టీ నాయకులు కలిసి మెమోరాండం అందించారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసే విధంగా తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం మైనార్టీలు ఇటీవల చేసిన నిరసన శాంతి ర్యాలీ నేపథ్యంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజన సింహకు మెమోరాండాన్ని అందజేశారు. ముస్లిం మైనార్టీ సభ్యులు ఇచ్చిన మెమోరాండం తీసుకున్న సబ్ కలెక్టర్ సంజన సింహ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలే కాక దళిత లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సాగర్, బౌద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ఈ వక్ఫ్ చట్ట సవరణ గురించి ఏదైతే 2025లో మనకి అమెండ్మెంట్ అయిందో దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ని అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడంకి సబ్మిట్ చేసి మేడం ద్వారా మనం గవర్నమెంట్కి కూడా రాస్తాము అని. సో దాని ద్వారా గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఏవైతే ఇబ్బందులు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. 21 ఏప్రిల్ తారీఖు సోమవారం ఉదయం మన ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం మన రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఆ యొక్క చట్టానికి నిరసనగా మనం 19 ఏప్రిల్ నాడు శుక్రవారం నాడు కుల మతాలకు అతీతంగా మన తెనాలి చరిత్రలో విని ఎరుగని రీతిలో కుల మతాలకు అతీతంగా ఒక భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే అవ్వడం వల్ల సెలవు అవడం వల్ల మేడం గారికి ఈరోజు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏదైతే సోదరులారా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం సవరణ చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా రూపొందించిన మాట వాస్తవం. దీన్ని మనం అంతా గ్రహించాలి. ఇది ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26 ఏ మతాలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు వారే సంరక్షించుకునే వారే మేనేజ్మెంట్ చేసుకునే హక్కుల్ని, అలాగే ఆర్టికల్ 30A ప్రకారం ఈ యొక్క 4 సవరణలు ఇది డైరెక్ట్గా ఢీకొంటుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి వక్ఫ్ సవరణ చట్టం 2025 అనేటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మిత్రులారా, కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, జాతులకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా భారత రాజ్యాంగం అనేటువంటిది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఆర్టికల్ 14 అనేటువంటి సమానత్వాన్ని సూచిక చెప్తూ ఉంది. కుల మతాలకు అతీతంగా కార్యక్రమాలు చేసుకోవాలని ముందుకు వెళ్తామని చెప్తూ ఉంటుంది. ఆర్టికల్ 19(1)C ప్రకారం సంఘాలు ఏర్పాటు చేసుకోమని చెప్తూ ఉంది. అలాగే మత స్వేచ్ఛ అనేటువంటిది ఆర్టికల్ 25 మరి 26 ప్రకారం ఆ కార్యక్రమాలు చేసుకుంటే మతానికి సంబంధించినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో సంస్థల ప్రకారంగా కానీ వారి పూర్తి ఆధిపత్యం అనేటువంటిది ముందు ఈ యొక్క చర్యలు మొత్తం తప్పు అని చెప్తూ మరి మెమోరాండం ద్వారా ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆవిడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క వ్యతిరేకతని చాటి చెప్పడానికి ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి భిన్నత్వం, ఏకత్వం అనేటువంటి చాటే విధంగా ప్రజా సంఘాలు చాటే విధంగా, అదేవిధంగా ఈ గ్రామాల నుంచి కూడా ఎంతోమంది యువత బయటకు వచ్చి ఈ రోజున ఇది తప్పు అని చెప్తా ఉన్నారు.